చెక్ లాట్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ టేక్ ఎనీ చెక్ బుక్ ఫస్ట్ చెక్ నంబర్ టు లాస్ట్ చెక్ నంబర్ ఇట్ ఈస్ కాల్డ్ చెక్ లాట్. నువ్వు చెక్ బుక్ ఓపెన్ చేసి చూసావు అనుకో, చెక్ బుక్ నంబర్ ఉంటుంది. టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉంటుంది? ఒక 6 డిజిట్స్ ఉంటుంది, 6 డిజిట్స్. ఓకే, దాన్ని ఏమంటారంటే చెక్ లాట్ అంటారు. చెక్ లాట్ ఈజ్ నథింగ్ బట్ మెయింటైన్ ది చెక్ నంబర్ ఇన్ ది ఎస్ఏపి. చెక్ లాట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ఏపిలో మనం చెక్ నంబర్స్ ని మెయింటైన్ చేస్తాం. చెక్ లాట్ ఈజ్ నథింగ్ బట్ టు మెయింటైన్ ది చెక్ నంబర్ ఇన్ ది ఎస్ఏపి. దిస్ ఈస్ కాల్డ్ చెక్ లాట్ క్రియేషన్. ఇండియాలో టోటల్ గా 6 డిజిట్స్ ఉంటాయి. చెక్ లాట్ అంటే నెంబర్ చూపిస్తాను, గూగుల్ ఓపెన్ చేయ ఒకసారి. చెక్ అని కొట్టు, చెక్ చెక్ అని కొట్టు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్. ఇమేజ్ లోకి వెళ్ళు, ఇమేజ్. ఓపెన్ చేయి, చెక్ ఓపెన్ చేయి. ఇక్కడ లాస్ట్ లో చెక్ నెంబర్ చూసావా? చెక్ నెంబర్ ఫస్ట్ లో, లాస్ట్ లో, కిందకి లాస్ట్ వెళ్ళిపో. చెక్ నంబర్ చూడు ఎన్ని ఉన్నాయి? 6 డిజిట్స్ ఉన్నాయి. దీన్ని చెక్ లాట్ అంటారు. చెక్ లాట్. ఈ నంబర్స్ బ్యాంక్ నుండి చెక్ బుక్ వస్తుంది కదా, ఈ నంబర్స్ ఏం చేస్తారంటే ఎస్ఐపి లోకి అప్లోడ్ చేస్తారు. దీన్ని చెక్ లాట్ అంటారు. చెక్ లాట్. Once receive the checkbook from the bank, we need to create the check number range into SAP. This is called check lot creation. మనం చెక్ లాట్ క్రియేషన్ చేస్తున్నాం. అందున ఏం చేస్తున్నాం? మనం చెక్ లాట్ ని క్రియేట్ చేస్తున్నాం. చెక్ లాట్ అంటే ఈ నంబర్స్ ని SAP లోకి మ్యాప్ చేయాలి. ఏ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. చెక్ లాట్ క్రియేషన్ అంటారు దీన్ని. ఓకేనా? ఫస్ట్ టీ కోడ్ నోట్ చేసుకో. డిఫైన్ చెక్ లాట్. Define check lot. Define check lot. Define check lot. FCH1. FCH1. I will FCH1 కి. ఇవన్నీ సేవ్ అయినాయి కదా? ఓకే ఫైన్. FCH1 కి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం చెక్ లాట్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ పేయింగ్ కంపెనీ కోడ్ ఏంటి? మన కంపెనీ కోడే తీసుకోవాలి. మన కంపెనీ కోడ్ ని పేయింగ్ కంపెనీ కోడ్ అంటారు. PO11 నీ కంపెనీ కోడ్. మన హౌస్ బ్యాంక్స్ ఏం క్రియేట్ చేసాము? హౌస్ బ్యాంక్ కింద ఇది కాదు ఉందా? నువ్వు ఇలా వచ్చింది, ఇట్లా రాదే. FCHI, ఐఎమ్ సో సారీ, FCHI టీ కోడ్ అది. FCH1 కాదు, FCHI కరెక్ట్ గా. FCHI అక్కడ కూడా నోట్ మార్చుకో. FCHI. FCHI అది. FCHI వెళ్ళి FCHIకి వెళ్ళి. హౌస్ బ్యాంక్ ఏముంది? POHB. అకౌంట్ ఐడి కూడా POHBనే తీసుకున్నాం మనం. సో చెక్ బుక్ మామూలు హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ డేటా అంతా హౌస్ బ్యాంక్స్ లో మనం స్టోర్ చేస్తాం కాబట్టి తీసుకున్నాం. ఓకే, పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది, పెన్సిల్ సింబల్ తీసే. ఇక్కడ మనం నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి యాక్చువల్ గా. పైన క్రియేట్ లోకి వెళ్ళి క్రియేట్. సో నంబర్ రేంజ్ ఎంత ఇద్దాం మనం? 100. చెక్స్ అన్ని కూడా 100 ఉన్నాయి. 100 ఇప్పుడు 100 ఇచ్చి చెక్ నంబర్, లాట్ నంబర్. లాట్ అంటే ఏంటి? ఫస్ట్ చెక్ నుండి లాస్ట్ చెక్ వరకు నంబర్. చెక్ నంబర్ ఎంత ఇద్దాము? 1 lakh. 1 lakh అంటే 6 డిజిట్స్ వస్తుంది కదా. 1 lakh. 1 lakh నుండి 100 ఉండాలి టోటల్ గా. 100,099 కింద, దాని కింద 100,099. 100 చెక్స్ సరిపోయిందా? ఉందనా? 100 చెక్స్ అన్నమాట. 1 to ఇక్కడ వరకు 100 చెక్స్. నెక్స్ట్ నీది ఏ బ్యాంక్? నీది షార్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కిందకి వెళ్ళు. షార్ట్ ఇన్ఫర్మేషన్ HDFC చెక్ బుక్. ఏ చెక్ బుక్ అయితే ఆ చెక్ బుక్ ఇస్తావు. ICICI, HDFC.
పర్చేజ్ డేట్, ఏ రోజు మీరు చెక్ బుక్ అనేది పర్చేజ్ చేశారు ఆ రోజు డేట్ అనేది ఇవ్వాలి. ఇవి ఉన్నదా, ఈ రోజు డేట్ తీసుకో. లాట్ మీన్స్ చెక్ బుక్ నంబర్స్ అన్నమాట. పైన చూడు సీక్వెన్షియల్, మనం ఇప్పుడు నాన్ సీక్వెన్షియల్ ఉంది. నాన్ సీక్వెన్షియల్ అంటే చెక్ బుక్ నంబర్స్ అనేవి ఇప్పుడు మన యాక్చువల్గా ఇప్పుడు చూడు 1 lakh నుండి 1,99,000 వరకు ఇచ్చాం. అంటే ఇది సీక్వెన్షియల్ అనమాట. అంటే 1 2 3 4 5 6 7 8 అట్లా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు కింద నాన్ సీక్వెన్స్ చూడు, కింద నాన్ సీక్వెన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి, నెంబర్ అనేది ఉండదు, ఏదో ఒక నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. 4 6 7 8 అట్లా. సీక్వెన్షియల్ లో చేస్తున్నాం. నాన్ సీక్వెన్షియల్ అనేది సెలెక్ట్ చేయకూడదు, సీక్వెన్షియల్ తీసుకోవాలి. అన్ని చేయి. ఇక్కడ యాడ్ అయిపోయింది చూసి ఆటోమేటిక్గా. ఇవన్నీ కూడా చెక్ బుక్ నంబర్స్ అనమాట. మన చెక్ బుక్ నంబర్ ఎంత, లాట్ ఎంత, టోటల్ ఎన్ని ఉన్నాయి, 100 చెక్స్ ఉన్నాయి. ఏ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ బుక్ 1 lakh to 1,99,000. ఇవి 100 చెక్స్ బుక్స్, మొత్తం 100 చెక్స్ అనమాట టోటల్. సేవ్ చేయి. షీట్ ఓపెన్ చేయి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయి. చెక్ నెంబర్ 1 lakh, ఫస్ట్ నెంబర్ అదే కదా. చెక్ నెంబర్ 1 lakh. కింద అమౌంట్ ఎంత, 1 lakh తీసుకుందాం. డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేట్ తీసుకో. పేమెంట్ డాక్యుమెంట్ నంబర్, ఇది కూడా కావాలి. నెక్స్ట్ పేమెంట్ డాక్యుమెంట్ నంబర్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం కింద. పేమెంట్ డాక్యుమెంట్ నంబర్ కూడా యాడ్ చేసుకుంటాము, అది ఇంకా చేయలేదు కదా, చేసిన తర్వాత యాడ్ చేద్దాం. కిందకి వెళ్ళి సో వెండర్ పేమెంట్ టీ కోడ్ ఏంటి, FB60 నోట్ చేయి. FB60. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్. ఇక్కడ టైప్ చేయమన్నా ఫార్మ్, అది ఏం పోస్ట్ చేస్తున్నాం టైప్ చేయి. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్. టు వెండర్, ఇది మనం పోస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఓపెన్ చేయమన్నా. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి, FBL3 అని వెళ్ళు, FBL1 అని వెళ్ళు. ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడ ఏమున్నాయి వెండర్స్, మళ్ళీ అది ఎందుకు, అది ఇవ్వాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. ఏవో ఉన్నాయిగా, ఇవన్నీ క్లియర్ చేయాలి. ఎందుకు ఉంచావు, సరే ఒక చేద్దాం. ఒక వెండర్ తీసుకున్నాం, తేజ టెక్నాలజీ తీసుకున్నాం. తేజ టెక్నాలజీస్ 2 lakhs ఉంది కదా, ఈ అమౌంట్ ఫస్ట్ క్లియర్ చేసి దీన్ని బేస్గా చేసిన మళ్ళీ వెండర్ క్లియర్ చేయడం టైం పడుతుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53లోకి వెళ్ళి 2 lakhs క్లియర్ చేయి. తేజ ఎంటర్ప్రైజెస్ చెప్తాము. ఎంత, 2 lakhs కదా, 2 lakhs. తేజ ఎంటర్ప్రైజెస్. సేవ్ చేయి.
Go to document and simulate and post. Right గా సేవ్ చేయదులే. సారీ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ కదా, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి చూడు నంబర్ రేంజ్ మిస్ అయింది ఇక్కడ. చూడు ఇన్ కంపెనీ కోడ్ PO11 దా నంబర్ రేంజ్ 20 is missing for the year 2024. ఆ నంబర్ రేంజ్ 20 మిస్ అయింది. న్యూ సెషన్ తీసుకో. OBA7 కి వెళ్ళు. OBA7 KZ డాక్యుమెంట్ తీసుకో. డబుల్ క్లిక్ చేయి. నంబర్ రేంజ్ 20 కదా, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయి. కంపెనీ కోడ్ ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. 20కి మిస్ అయింది నంబర్ రేంజ్ కాబట్టి 20 ఇస్తున్నాను. 20 2024. లాస్ట్ నెంబర్ ఎక్కడి వరకు ఇచ్చావు? 6000, 7000, 9000, 10, 8000 కూడా ఉందా? 9000 కూడా ఉంది. 10,001 నుండి 10,001 నుండి 11,000 నుంచి కంటిన్యూ చేయి. క్లోజ్ చేయి. సెషన్ ఉంటుంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయి. Go to document, simulate and post. Save. Document was posted. Next. Vendor invoice post చేద్దాం. FB60. వెండర్ తీసుకో. తేజ కంపెనీ కోడ్ మందేనా? ఫస్ట్ కంపెనీ కోడ్ చూడాలి, మందా కాదా? కంపెనీ మంది కాదు, మార్చు. వెండర్ తీసుకో. తేజ ఇన్వాయిస్ డేట్ అమౌంట్ 2 lakhs. కిందకెళ్ళి కాంట్రాక్ట్ ఫీజ్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు ఇక్కడ. కాంట్రాక్ట్ ఫీజ్ లాస్ట్ లో ఉంది అనుకుంటా. $2 lakhs. కాఫీ మీరు పంపుతుంది. కాంట్రాక్ట్ ఫీజ్ simulate and post. Save. So vendor invoice ని పోస్ట్ చేస్తాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. కాంట్రాక్ట్ ఫీజు ఒకటే తీసుకో. తేజ ఎంటర్ప్రైజెస్ ఒకటే తీసుకో. వెయిట్ తేజ ఎంటర్ప్రైజెస్ ఒకటే తీసుకోండి. మనకు అదొకటే, దాని మీదే చేద్దాం. వాటికి ఇన్వాయిసెస్ చేద్దాం. నీకు క్లారిటీ ఉంటుంది అందుకని. ఓకే, 2 lakhs పే చేయాలి మనం తేజ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి. సో 2 lakhs అనేది పే చేద్దాము. పే చేసేటప్పుడు మనం కొన్ని తీసుకోవాలి. వెళ్ళు అందన F-53 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్.
ఇక్కడ మన హౌస్ బ్యాంక్స్ కూడా ఇవ్వచ్చు వందన. హౌస్ బ్యాంక్స్ ఇవ్వచ్చు. హౌస్ బ్యాంక్స్ ఇస్తే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు అని కూడా ఇవ్వచ్చు. బట్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు డేట్ ఇచ్చే అమౌంట్ అకౌంట్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ 2 lakhs కదా, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ పేమెంట్ చేస్తున్నాం సార్. ఇక్కడ పైన క్యాష్ దగ్గర మనం ఇది అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకోవచ్చు. క్యాష్ అంటే డైరెక్ట్ అనమాట. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ తీసుకోవచ్చు. ఇది కూడా ఇవ్వచ్చు. పేమెంట్ చేస్తున్నాం కదా, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్. యాక్చువల్గా అయితే వందన మనం అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ ఇవ్వాలి. హౌస్ బ్యాంక్ ట్రాక్ ఇప్పుడు అవుట్ గోయింగ్ పేమెంట్ అది ఎక్కడ చేసాము? ఇన్కమింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఎక్కడ చేసాం వందన? హౌస్ బ్యాంక్ లో చేసాం కదా. ఇక్కడ నుంచి అది తీసుకోవాలన్నమాట. అంటే హౌస్ బ్యాంక్ ద్వారా ట్రాక్ అవుతుంది ప్రతిదీ కూడా. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ ఇచ్చాం. కింద తేజ తీసుకున్నాం. తర్వాత ఏమి ఇచ్చావు? ఇంకా అన్ని క్లియర్ ఉన్నాయి కదా. కేడెడ్ డాక్యుమెంట్, హెడర్ టెక్స్ట్ దగ్గర లేదంటే కింద క్లియరింగ్ టెక్స్ట్ దగ్గర మీరు టెస్టింగ్ అని టైప్ చేయొచ్చు. టెస్టింగ్ అంటే ఏంటి? కన్సల్టెంట్ అనేవాళ్ళు టెస్టింగ్ చేస్తారనమాట. టెస్టింగ్ లేదంటే వెండార్ పేమెంట్ ఇట్లా కూడా టైప్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ దగ్గర టెస్టింగ్ అనేవి ఇవ్వాలి. యాక్చువల్గా కిందేమో వెండార్ పేమెంట్ అని ఇవ్వాలి. ఓకే, నో ఇష్యూ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ కి వెళ్ళి go to document. Wait. Not SN00 ఉంది కదా. Go to document number ఉందా ఇక్కడ? ఓకే, డాక్యుమెంట్ నెంబర్ ఉంది. సిమ్యులేట్ చేయి ఉందనా? పోస్ట్ చేయి. రైట్, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ 10002. పైన డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి డిస్ప్లే ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది చూడు. ఆ డాక్యుమెంట్ నెంబర్ మనకు కావాలి. యాక్చువల్గా అయితే ఆ డాక్యుమెంట్ నెంబర్ నోట్ చేసుకోము. అక్కడ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో 10002 పేమెంట్ నెంబర్ పైన వచ్చావు చూడు. పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ 10002 అది కావాలి. డాక్యుమెంట్ నెంబర్ 10002. సో చూడు వందన, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేసాం? యాక్చువల్గా షీట్లో ఓపెన్ చేయండి. ఇక్కడ వెండార్ పేమెంట్ అనేది చేసాము. ఎంత చేసాము? యాక్చువల్గా మనం 2 lakhs తీసుకున్నాము. 2 lakhs ఇచ్చావా? సరే 2 lakhs. ఓకే, 1 lakh 2 lakhs పోస్ట్ చేసాం అందునా. సరే అయితే ఒక పంచి ఇక్కడ 2 lakhs ఇచ్చే. 1 lakh కాదు, 2 lakhs. సరే చెక్ 1 lakh రిమూవ్ చేసేసి 2 lakhs ఇచ్చే. పైన కూడా చెక్ నెంబర్ కూడా, చెక్ నెంబర్ కాదు ఇక్కడ అంతే. 2 lakhs అనేది పేమెంట్ అనేది చేసాం మనం. ఓకే, 2 lakhs పేమెంట్ చేసాం. సో తర్వాత డాక్యుమెంట్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పేమెంట్ చేసినట్లు మనం చెక్ బుక్ లోకి యాడ్ చేసుకో. చెక్ బుక్ లోకి యాడ్ చేయాలి. యాక్చువల్గా చెప్తాను చూడు. మెయింటైన్ చెక్ అప్డేట్ నోట్ చెక్. మెయింటైన్ చెక్ అప్డేట్ టీ కోడ్ FCH5. H5 1 minute. FCH5 1 minute. బాగా నడుస్తుంది.
వందన అక్కడ చూడు. సో చెక్ నెంబర్ ఎంత తీసుకుంటున్నాం మనం? ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఎంత? చెక్ నెంబర్ పైన ఉంది చూడు, 1 lakh అనమాట. ఓకే, అమౌంట్ ఎంత? 2 lakhs. ఏ రోజు పోస్ట్ చేసాము? 27/10/2024. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ ఏంటి? 1010010002. అవన్నీ సెలెక్ట్ చేయి. చెక్ నంబర్. సో ఇదంతా మనం చేసాం. కిందది కూడా పేమెంట్ డాక్యుమెంట్ నంబర్ కూడా. వందన మౌస్ వాడుతున్నావా, నువ్వు కీబోర్డ్ వాడుతున్నావా? సో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్. దీన్ని ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాము? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాప్ చేస్తున్నాం. చెక్లో అసైన్ చేయాలి ఈ వాల్యూ అంతా కూడా. ఓకేనా? సో టీ కోడ్ ఏంటి చెప్పాను నీకు? FCH5. వెళ్ళు. FCH5. FCH5కి వెళ్ళావా? ఆటోమేటిక్గా వచ్చేసిందా? ఓకే. పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ కరెక్టే ఉందా చూడు వందనా? కరెక్టే ఉందా చూడు వందనా? షీట్లో చూడు వందనా, కరెక్టా కాదా? లేదంటే మాట్లాడు. కరెక్టే ఉంది. ఓకే, వెళ్ళు, ఎస్ఏలోకి వెళ్ళు. కంపెనీ కూడా ఉంది 2024. తర్వాత చెక్ నెంబర్ ఇవ్వాలి మాన్యువల్గా. చెక్ నెంబర్ ఎంత ఇద్దాం? మనం 1 lakh నుండి స్టార్ట్ చేసాం కదా, సో అది చెక్ నెంబర్ ఇచ్చే. చెక్ నెంబర్ అనేది ఇస్తున్నాం 1 lakh నుండి. ఇక్కడ నుంచి మనం చెక్ నెంబర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, చెక్ నెంబర్ మనం ఆల్రెడీ ఇంతకుముందు మాన్యువల్గా క్రియేట్ చేసాం కదా, అది ఇచ్చేసాం. ఓకే, సేవ్ చేయి. చూసావా? చెక్ లాస్ట్ లో మెసేజ్ చూడు. చెక్ PO11, తర్వాత హౌస్ బ్యాంక్ POHB, తర్వాత నంబర్ క్రియేటెడ్ మాన్యువల్లీ. చెక్ నంబర్ అనేది మాన్యువల్గా క్రియేట్ చేసాం. నెక్స్ట్ నోట్ చేసుకో. నెక్స్ట్ కీ కోడ్. హౌ టు అప్డేట్ చెక్ క్లియర్ డేటా ఆన్ ది SAP. చెక్ నంబర్ ని మనం మన ఇన్వాయిస్ కి అసైన్ చేసాం. అందులో ఇక్కడ ఏం చేసాము? అప్డేట్ చేసాం, మన ఇన్వాయిస్ లో అసైన్ చేసాం. హౌ టు అప్డేట్ చెక్ క్లియర్ డేటా ఆన్ ది SAP. Clear data on the SAP. On the SAP. T code FCH6. FCH6. Well, SAP local /n FCH6. ఆటోమేటిక్గా పిక్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ నౌ చేసాం కదా. నీ పేయింగ్ కంపెనీ కోడ్, హౌస్ బ్యాంక్, అకౌంట్ ఐడి అండ్ చెక్ నంబర్, ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. పైన చూడు, పేమెంట్ డాక్యుమెంట్ అని చూడు. క్లిక్ చేయి, ఎక్కడన్నా క్లిక్ చేయి, అక్కడెక్కడ క్లిక్ చేయి, వస్తుంది. ఎక్కడైనా క్లిక్ చేస్తే వందన ఇలా వచ్చింది. వెయిట్ ఎంటర్ చేయి, ఎంటర్. వెయిట్ ఇలా వచ్చింది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇచ్చేసాం ఆల్రెడీ. 1 minute. వీడు ఎందుకు వస్తున్నారు? 1 minute.
ఓకే వందన. నెక్స్ట్ చూడు, ఇక్కడ అన్ని ఇచ్చేసామా, స్ట్రీట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, చెక్ ఎన్హాన్స్మెంట్ డేట్ ఇది అడుగుతుందేమో. వాల్యూ కూడా పిక్ అయింది కదా, 2 lakhs. చూడండి, ఇవన్నీ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా. క్రిందేమో వెండర్ నేమ్, ఏ వెండర్ చేస్తున్నాము, వెండర్ చేస్తున్నాము. ఓకే, ఇవన్నీ ఇవ్వాలి. లాస్ట్ లో కంట్రీ ఉందా, కంట్రీ, పోస్ట్ బాక్స్ నంబర్, ఇవన్నీ ఉండాలి. ఓపెన్ చేయి. పేమెంట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయమన్నా, పేమెంట్ డాక్యుమెంట్ పైన ఉంది, పేమెంట్ డాక్యుమెంట్ క్లిక్ చేయి. దీనికి ఈ డాక్యుమెంట్ కి మనం ఈ పేమెంట్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, ఇదే కదా మనం పేమెంట్ చేస్తుంది, ఈ డాక్యుమెంటే కదా. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ టు తేజ ఎంటర్ప్రైజెస్, ఈ డాక్యుమెంట్ కి మనం పేమెంట్ చేసాం. ఓకే, ఈ డాక్యుమెంట్ కి మనం పేమెంట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళు, బ్యాక్, జస్ట్ బ్యాక్. సో ఈ వాల్యూస్ అనేవి ఈ చెక్ సేవ్ చేసే, సేవ్ అయిపోయింది. చెక్ అనేది సక్సెస్ఫుల్ గా సేవ్ అయిపోయింది అనమాట. ఈ డాక్యుమెంట్ కి పేమెంట్ చేస్తాం మనం. ఈ వెండర్ కి ఎంత చేసామో 2 lakhs. చెక్ నెంబర్ ఎంత, ఇది. పేమెంట్ అనేది చేసేస్తాం. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి మన అడ్వాన్స్ అయినా సింపుల్ గా ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, డేటా అంతా కూడా చెక్ రిజిస్టర్ లో సేవ్ అవుతాయి. వచ్చేసుకో, డిస్ప్లే చెక్ రిజిస్టర్డ్. చెక్ డిస్ప్లే చెక్ రిజిస్టర్ FCH1. FCH1. సో FCH1 అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎన్ని చెక్స్ రిలీజ్ చేసాము, హౌ మెనీ చెక్స్ వి రిలీజ్డ్, ఎన్ని చెక్స్ అనేవి మనం రిలీజ్ చేసాము, తర్వాత ఎన్ని చెక్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి, తర్వాత ఎన్ని చెక్స్ అనేవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, వెయిటింగ్ ఫర్ క్లియరింగ్ అనమాట, వెయిటింగ్ టు బి క్లియర్డ్, క్లియర్ అవడానికి పెండింగ్ ఉన్నాయి. అలా కంప్లీట్ గా చెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఈ చెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. FCHN లో చెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెళ్ళు, FCHN వెళ్ళు. FCHN కంపెనీ కోడ్ ఇచ్చి, హౌస్ బ్యాంక్స్ LIFC, LIHB, క్రింద కూడా LIHB, అకౌంట్ ఐడి, LIHB అకౌంట్ ఐడి దగ్గర POHB, ఐఎమ్ సో సారీ, POHB కదా మంది. నేను కూడా ప్యాకెట్ ఛార్జ్ చెప్తున్నాను నీకు. POHB ఎగ్జిక్యూట్ చేయమన్నా. ఇది మనం చేసిన చెక్. లాస్ట్ లో చూడు, కింద చూడు, చెక్ నంబర్ ఎంత ఉంది, 1 lakh ఉందా, ఇది చెక్ నంబర్. ఏ బ్యాంక్ ఇది, పైన చూడు, HDFC బ్యాంక్. అకౌంట్ నేమ్, అకౌంట్ నంబర్, బ్యాంక్ కి IFSC కోడ్. బ్యాంక్ కి అంటే ఏంటి, IFSC కోడ్ PO984882, ఇది IFSC కోడ్. సో ఇదంతా కూడా చెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కనిపించేదంతా కూడా చెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. కంప్లీట్ గా చెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, రైట్ సైడ్ వెళ్ళు. ఇక్కడ చూడు, ఇక్కడ చెక్, వీటికి సంబంధించిన డేట్స్ కూడా వస్తాయి, నేను చెప్తాను ఎలా వస్తాయి అనేది. ఓకేనా. సో ఇదంతా కూడా చెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకో టీ కోడ్ నోట్ చేసుకో. ఇంకో టీ కోడ్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. FCH1 డిస్ప్లే చెక్ రిలీజ్డ్, సారీ, డిస్ప్లే చెక్ రిపోర్ట్ based on the check number. Display check released based on the check number. Kedamma FCH1. సో చెక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. FCH1 ఇక్కడ ఏం కనిపిస్తుంది, టీ కోడ్ లో మనం చెక్స్ ఎన్ని రిలీజ్ చేసాము, ఎన్ని చెక్స్ క్లియర్ అవ్వలేదు,
ఓకేనా? ఇంకా చెక్స్ ఎన్ని క్లియర్ అవడానికి పెండింగ్ ఉన్నాయి, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బేస్డ్ ఆన్ ది చెక్ నంబర్ ని బేస్ గా చేసుకుని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ట్ లో చెక్ నెంబర్ ఇచ్చాం చూసారా, 1 lakh ఉంది. ఈ నెంబర్ ని బేస్ గా చేసుకుని డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంటర్ చేయి. పేమెంట్ డాక్యుమెంట్ టాప్ లో ఉంది, క్లిక్ చేయి. ఇది పేమెంట్ డాక్యుమెంట్, 2 lakhs మనం పేమెంట్ చేస్తాం. గో బ్యాక్, చెక్ డిపాజిట్, సారీ చెక్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి చెక్ రిక్వెస్ట్ పైన ఉంది. ఇదంతా కూడా చెక్ రిలేటెడ్ వెండర్ డీటెయిల్స్ ఇవన్నీ. ఇక్కడ ఏముంది, వెండర్ నంబర్ తేజ టెక్నాలజీస్, సప్లయర్ నంబర్ పైన నంబర్ ఉంది, తేజ టెక్నాలజీస్ నంబర్ ఉంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గో బ్యాక్, చెక్ ఇష్యూ, ఏ రోజు ఇష్యూ చేసాం చెక్ ఇష్యూ క్లిక్ చేయి. ఏ రోజు చేసాం, డాక్యుమెంట్ డేట్, ఇదంతా కూడా ఎవరు ఇష్యూ చేశారు. ఇక్కడ కింగ్ అని ఉంది, నువ్వు జాబ్లోకి వెళ్తే నీ పేరు ఉంటుంది, వందనా గారు ఇష్యూ చేశారు చెక్ అని. బాక్కెళ్ళి అకౌంటింగ్ డాక్యుమెంట్ లోకి వెళ్ళు. ఇదిగో చూసావా, ఇది మనం చేస్తుంది, ఏ డాక్యుమెంట్కి ఇష్యూ చేశారు. ఓకేనా? ఈ డాక్యుమెంట్కి మనం ఆ చెక్ 1 lakh అనేది రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి కూడా నోట్ చేసుకో, డిస్ప్లే చెక్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ ని బేస్ గా చేసుకుని కూడా చెక్ చేయొచ్చు. డిస్ప్లే చెక్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్. FCH2 వెళ్ళండి. చెక్ నంబర్ ని బేస్ గా చేసుకుని నంబర్ అట్లా డీటెయిల్స్ ఎలా చూడాలి. FCH2 ఇదే కదా చెక్ నంబర్, ఇదేనా? సారీ, డాక్యుమెంట్ నంబర్ వచ్చిందా, పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్ అది. ఓకే, ఇలాగే వస్తుందా, కరెక్టే. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నెంబర్, ఐఎమ్ సో సారీ, డాక్యుమెంట్ నెంబర్ ని బేస్ గా చేసుకుని చూడాలి. ఎంటర్ చేయి. చెక్ రిజిస్టర్ పైన క్లిక్ చేయి. చెక్ రిజిస్టర్, ఇది కూడా చూడొచ్చు. చెక్ ఇష్యూ పైన క్లిక్ చేయి. చెక్ ఇష్యూ పైన ఉంది, ఎవరి ఇష్యూ, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ సారీ అకౌంట్ క్లిక్ చేయి. నెక్స్ట్ పేమెంట్ డాక్యుమెంట్ బ్యాక్ వెళ్ళు, అది కూడా చూడు. ఇట్లా సో ఏ డాక్యుమెంట్ చేసాం అంటే చెక్ నెంబర్ని బేస్గా చేసుకొని చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కంప్లీటెడ్ ఉందన్నా, ఓకేనా? సిలబస్ కాపీ ఓపెన్ చేయి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా చెక్ లాట్ అంటారు ఈ కాన్సెప్ట్ని. చెక్ లాట్, ఇది నోట్ చేసుకో. కాన్సెప్ట్ పేరేంటి, చెక్ లాట్. సిలబస్ లో ఉందా? ఇందులో లేదు. చెక్ లాట్ నోట్ చేసి కలర్ చేంజ్ చేసుకో. చెక్ లాట్ దీని పేరు. చెక్ లాట్. దీని తర్వాత కాన్ఫిగరేషన్ ఏంటంటే వైడ్ చెక్స్ కింద టైప్స్. ఇంకో కాన్సెప్ట్ 82 పెట్టుకో. వైడ్ చెక్స్ వైడ్ VOID వందనా. వైడ్ చెక్స్ ఇది సపరేట్ క్లాస్. ఇది యాక్చువల్గా కలర్ చేయండి, రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒకసారి చెప్తాను. సపరేట్ వీడియో వస్తుంది మనకి.
దేనిక సపరేట్గా ఉంటుంది అందువల్ల. నేను మళ్ళీ మీకు ఆర్డర్లో ఇస్తానండి. రికార్డింగ్ ఆఫ్ చేయి. ఇది జస్ట్ మన చెక్ లాట్ కంప్లీట్ అయిపోయింది.